క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము లూకాసు వార్త 22వ అధ్యాయము 62వ వచనము. యేసుక్రీస్తు వారు పేతురునకు ప్రార్థించమని సెలవిచ్చినప్పుడు పేతురు, మనుష్య కుమారుడు అంటున్నాడు, సిలువ వేయబడటము తిరిగి లేవటము శోధనలు అంటున్నాడు. శోధన అంటే ఏమిటి, నేను దేనికోసము ప్రార్థించాలి అనేది పేతురునకు అర్థము కాలేదు. దేని గురించి ప్రార్థించాలో అర్థము కాక యేసయ్యను అడుగుదామంటే ఆయన శిష్యులందరినీ కొంత దూరము వదిలి దూరముగా వెళ్ళి ప్రార్థిస్తుంటున్నాడు. ఏముంటుందిలే, ఆయన ఏదో అలా చెప్పాడు అని నిర్లక్ష్యం చేశాడు పాపము పేతురు. పేతురునకు ఏమి తెలుసు, ప్రాణ స్నేహితుడిలా ఉన్న యేసయ్య రేపటి నుండి భౌతికముగా తనతో ఉండరు అని. తనకేం తెలుసు, 3.5 సంవత్సరాలుగా తనతో ఉన్న స్నేహితుడినే, ఆకలి అన్నప్పుడు ఆకలి తీర్చిన అన్నదాతనే, దాహము అయినప్పుడు నీటితో పాటు నిత్య జీవాన్ని ప్రసాదించిన జీవదాతనే నాకు తెలియదు అతనెవరో అని అంటాడని. అందుకే నిర్లక్ష్యము చేశాడేమో, పడుకున్నాడేమో పేతురు. ఎప్పుడైతే దెబ్బలతో గాయాలతో రక్తసిక్తమైన మోముతో, ఓ నా స్నేహితుడా, నిజముగా నేనెవరో నీకు తెలియదా అని యేసయ్య చూసిన చూపులు పేతురు గుండెను తాకాయో అప్పుడు తెలిసింది, ఇది శోధన అంటే, ఇది ద్రోహం అంటే, ఇది అవిధేయత అంటే, ఇది అశాశ్వతమైన ప్రేమ అంటే. శరీరానికి అయిన గాయాల కంటే ఆ చూపుల్లో యేసు ఎవరో తెలియదు అని అన్నప్పుడు కనిపించిన బాధను వర్ణించలేక వివరించలేక పరుగు పరుగున బయటకు వెళ్ళిపోయి ఒంటరిగా వెక్కి వెక్కి ఏడ్చాడు పేతురు. ఓ సహోదరి సహోదరుడా, నీకు కూడా తెలియడం లేదా నరకమంటే ఎలా ఉంటుందో? లేక నీకు కూడా తెలియడం లేదా నీ ప్రియమైన వారు నిన్ను విడిచి ఆరని అగ్నిలో కాలుతూ మిత్రద్రోహి బ్రతికి ఉన్నప్పుడు ఏ రోజైనా యేసే నిజ దేవుడు అని ఒక్కసారైనా చెప్పావా? ఏ రోజైనా నా రక్షణ గురించి ప్రార్థించావా అని ప్రశ్నించినప్పుడు నీ గుండె ఎలా ప్రతిస్పందిస్తుందో? తల్లిదండ్రులారా, మీకు కూడా తెలియడం లేదా మీ బిడ్డల యొద్దకు మరణము నీ ఇంటి కిటికీలు ఎక్కి వస్తుంది, వారి గురించి ప్రార్థించి వారి చుట్టూ రక్షణ వలయాన్ని మీరు సిద్ధము చేయాలి అని. ప్రియులారా, మీకు కూడా తెలియడం లేదా లోకాశలలో పడిపోకుండా ప్రార్థన ద్వారా మీ జీవితాన్ని కాపాడుకోవాలని? భారతదేశ పౌరులారా, మనలను రక్షిస్తూ తన ఇంటి నుండి వారికి దూరమై మన చుట్టూ ఉండే శత్రువలయము నుండి మనలను కాపాడి రక్షణ వలయము వేసి ఎండ, చలి, వర్షము అనేవి మరచి నిరంతరము శ్రమిస్తున్న సైనికుల రక్షణార్థమై ప్రార్థించవలసిన బాధ్యత మనకు ఉన్నది అని. ఓ విశ్వాసి, నీకు సువార్తను ప్రకటిస్తున్నా నీవు వెళ్ళలేని ప్రాంతాలకు సైతము తన వారిని విడిచి ఇతరులను నన్ను రక్షించాలని భారము కలిగి తన సమస్యలను సైతము లెక్క చేయక దేవుని చిత్తానుసారంగా సేవ చేస్తున్న వారి నిమిత్తమై ప్రార్థించాలి అని నీకు తెలియడం లేదా? యేసయ్య రాకడ అతి సమీపముగా ఉన్నది అని ఆలోచిస్తామే కాని శోధనలో పడకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థిస్తున్నామా? దేవునికి విధేయులమై ఆయనను ఎదుర్కొనుటకు వాక్యముతో ప్రార్థనతో మన జీవితాన్ని కట్టుకోవాలి అనే ధ్యాస అయినా ఉన్నదా? శోధనలోనికి ప్రవేశించక ముందే, ఆరని అగ్నిలో పడకముందే, ఇంకా మనలో ప్రాణము ఉన్నప్పుడే ప్రార్థిద్దాము. మన బ్రతుకును మార్చుకుందాము. మన ప్రియమైన వారి గురించిన భారాన్ని కలిగి బాధ్యతాయుతముగా జీవిద్దాము. అట్టి కృప విధేయత దేవుడు మనలకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధ దేవ, పరలోకమందు ఆసీనుడవై ఉన్న మా తండ్రి, సర్వోన్నతుడా మా దేవ, మీ శ్రేష్టమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. అనుదినము వాక్యపు వెలుగులో మేము నడుచుటకు, దాని ప్రకారము జీవించుటకు మీరు కృప చూపించుచున్న విధానమును బట్టి దేవా మీకు స్తోత్రములు. తండ్రి, అట్టి వాక్యమునందు నిలకడ కలిగి అనుదినము ప్రార్థనా జీవితమును కలిగి
మా జీవితాలలో మమ్మల్ని మేము బలపరుచుకొనుటకు మీ కృపను మాకు అనుగ్రహించండి. మీ సహవాసంలోనికి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.